రాష్ట్ర వ్యాప్తంగా టమోటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో ధర 100 రూపాయలు చేరువవడంతో వినియోగదారులు కొనాలంటే భయపడవలసిన పరిస్థితి నెలకొంది. రైతు బజార్లోనూ 70 రూపాయలకి తగ్గకుండా అమ్ముతున్నారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో టమోటా ధరలు విపరీతంగా పెరిగాయి. కూరలోకి టమోటా కొనాలంటే సామాన్య ప్రజలు ఒక్కటికి 10 సార్లు ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టమోటా దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుంచి టమోటాల సరఫరా తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లో ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. సామాన్యులకు టమోటా చుక్కలు చూపిస్తుంది. కిలో ధర 100 రూపాయలు చేరువవడంతో టమోటాకి టాటా చెప్పవలసిన సమయం వచ్చిందంటున్నారు. రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో 51 రూపాయలు ఉంటే 70 రూపాయలకు తగ్గకుండా అమ్ముతున్నారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పుచ్చులు, మచ్చలున్న మెత్తటి టమోటాలు తీసుకోవాలంటున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇక బహిరంగ మార్కెట్లో 90 రూపాయల నుంచి 100 రూపాయల వరకు విక్రయాలు సాగిస్తున్నారు. దిగుబడి తగ్గడంతో ప్రతిరోజు నగరంలో రైతు బజార్లకు 6,000 క్వింటాల టమోటాలు వచ్చేవి. తొలకరి పంట చేతికందగా ప్రస్తుతం 2.5 నుంచి 3,000 క్వింటాలే వస్తుంది. దీంతో డిమాండ్ పెరిగి ధర కొండెక్కింది. సెప్టెంబర్ వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. శివార్లలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం రైతుల నుంచి కూడా టమోటా పెద్దగా రావడం లేదు. ఏపీలోని మదనపల్లి, రాజస్థాన్ నుంచి వచ్చే టమోటా 60% తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గుతుంటాయి కానీ ఏడాది మాత్రం భగ్గుమంటున్నాయి. అయినా ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టడం లేదు. కూరగాయల సాగును ప్రోత్సహిస్తే రాష్ట్రంలో ఎక్కువగా పండించే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అందుకే కూరగాయల ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టి కూరగాయల ధరలను అదుపులోకి తేవాలని ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కూరగాయల రేట్లపై సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కిలో టమోటా కొనే బదులు చికెన్ బెటర్ అని కొందరంటే క్రికెట్ ప్లేయర్స్ కంటే టమోటాని ఎక్కువ సెంచరీలు కొడుతుందని కామెడీ చేస్తున్నారు.